ఇప్పుడు మీ క్యాడర్ నుంచి మీరు ఎమ్మెల్యేనా లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఇప్పటి వరకు నా క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, నా పార్టీలో కన్ఫ్యూజన్ లేదు. ఆశపడే వాళ్ళు వస్తారు పోతారు, దాని ముందు చాలా మంది ఆశపడతారు కదా. సో నేను 2001 నుంచి పార్టీలో పనిచేస్తున్నా. అక్కగా కొందరు మేడం అంటారు, కొందరు అక్క అంటారు నా కాన్స్టిట్యున్సీలో నన్ను. మా క్యాడర్ అంతా కూడా సరే నాకు ఇచ్చే గౌరవం ఇస్తారు, నాతో పని చేయించుకున్నారు. నేను కూడా సేవా కార్యక్రమాలు చేసినాను, నన్ను కావాలని కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. పార్టీ అధిష్టానం కూడా ఇప్పటివరకు కొంత ప్రచారం దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మీ మీద కొంచెం నెగిటివ్ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఉండొచ్చు, ఎందుకంటే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. అందరికీ అన్ని పనులు జరగవు. కొందరు 90 పనులు చేసి ఒక్క పని చేయకపోయినా కానీ నాకు పని చేయలేదని నా మీద నారాజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది కామన్, వెరీ కామన్. కేసీఆర్ గారి మీద కూడా ఆయన అందరికీ చేసి నాకేం చేసిండు అంటారు. ఉదాహరణ చెప్తున్నా. అంటే ఎవరు వ్యక్తిగతంగా నాకు అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాజకీయంగా. ఒకప్పుడేమో మా ఊరికి ఇది చేయి, మా ఊరికి అది చేయని అడిగేవాళ్ళు. ఇప్పుడు నా ఊరికి చేసినావు, నాకేం చేసినావు అంటున్నారు. ఒక ఊరికి రోడ్డే లేదు, రోడ్ వేపిస్తాము. ఆ ఊర్లో బడి లేదు, బడి ఏర్పాటు చేస్తాము. అంగన్వాడీ సెంటర్ లేదు, అది చేపిస్తాము. ఒక కమ్యూనిటీ హాల్ చేపిస్తాము. ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఒక హాల్ కూడా కట్టిస్తాము. ఎన్ని చేసినా ఊరికి చేసినా నాకేం చేసినావు అంటున్నారు.